ఈ ఏడాది మొదట్లో ఐఎస్ఎస్కు వెళ్ళినటువంటి ఎయిర్ బస్ స్టార్ లైనర్ అక్కడ సాంకేతిక కారణాల దృష్ట్యా వ్యోమగాములను అక్కడే వదిలేసి ఒంటరిగా తిరిగి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సునీత విలియమ్స్ విల్మోర్ని తీసుకురావటం కోసం ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ తోటి నాసా కమ్యూనికేట్ అవ్వటం జరిగింది. స్పేస్ ఎక్స్ సహకారంతో క్రూ డ్రాగన్ని స్పేస్లోకి పంపించాలని చెప్పి ప్లాన్ చేశారు. అయితే గత గురువారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా అమెరికాలో వచ్చినటువంటి హరికేన్ల బీభత్సంతో ఇది శనివారానికి వాయిదా పడింది. శనివారం సక్సెస్ఫుల్గా నాసా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్షంలోకి వెళ్ళటం జరిగింది. నిన్న సాయంత్రం 5:30 గంటలకు, అంటే అమెరికా కాలమానం ప్రకారం నిన్న 5:30 గంటలకు, అదే భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 3:30 గంటల సమయంలో ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇది డాక్ అవటం జరిగింది. సక్సెస్ఫుల్గా క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్తో డాక్ అయింది. ఇక ఏడాది పాటు ఇది అక్కడే ఉంటుంది. అంటే ఏడాది కాదులే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫిబ్రవరి 25 వరకు, ఫిబ్రవరి 2025లో ఇది మరలా తిరిగి భూమి మీదకి రాబోతుంది. ప్రస్తుతం అక్కడ ఆల్రెడీ 9 మంది ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, వ్యోమగాములు. ఇప్పుడు ఒక ఇద్దరు ఈ క్రూ డ్రాగన్తో వెళ్ళటం జరిగింది. ఒకరు అమెరికా ఆస్ట్రోనాట్ అయితే ఒకరు రష్యాకు చెందినటువంటి వ్యోమగామి. సో వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళటం జరిగింది. మొత్తం 11 మంది ఉన్నారు ప్రజెంటు. ఈ 2025 ఫిబ్రవరిలో సునీత విలియమ్స్ విల్మోర్తో పాటుగా మరొక ఇద్దరిని తీసుకుని కిందకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.